ప్రేక్షకులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. ఏ విధంగా సంతోషిస్తున్నారు? అదొక లోక సంబంధమైనటువంటి సంతోషమా, ఆత్మీయ సంబంధమైనటువంటి సంతోషం అనేది పరిశీలించుకున్నాం. యేసుక్రీస్తు మన కోసం శరీరధారిగా పుట్టింది. మనం ఈ శరీరకంగా సంతోషించి ఈ శరీర సంబంధమైనటువంటి లోకంలో జీవించడానికి కాదని, మనం ఆయన కోసము ఎప్పుడైతే ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాన్ని మొదలు పెడతామో అప్పుడే మనము ఆయనలో పుట్టిన వారం అవుతాము. ఆయన మన కోసం ఎలాగూ పుట్టాడో ఆ విధంగా మనము కూడా ఆయన కోసము నూతనంగా ఎప్పుడైతే ఏర్పరచబడతామో, ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తామో అప్పుడే మనం క్రీస్తులో ఉన్నవారము. ఆయన ఇచ్చే గొప్ప సంతోషాన్ని పొందుకోగలము. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాలలో మీలో ఎవరైనా క్రీస్తులో లేని ఎడల ఆయన యందు సంతోషాన్ని, అనుదినము సంతోషించే గొప్ప జీవితాన్ని మీరు పొందుకునేలా మీరు తయారు కావాలి. కాబట్టి మారు మనసు పొందండి. దేవుడిచ్చేటటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప రాజ్యాన్ని పొందుకునే స్థితిలో మీరు తయారు కావాలి. కాబట్టి ఈ క్రిస్మస్ మీ జీవితంలో గొప్ప మార్పు తేవాలని కోరుకుంటున్నాను. ఆమేన్.